జగన్ మళ్ళీ రాజకీయ ప్రస్థానం హైబర్నేషన్లోకి వెళ్ళిపోయారు. ఓడిపోయి నాకు 18 నెలల పాటు అసలు ఎటువంటి రాజకీయ ప్రస్తావన లేదు. ఒక పీపీపీ మోడల్ మీద తప్పించి ఇంక వేరే వీటి మీద ఆయన ఈ మధ్యలో స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. సో నేను ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నాను, మళ్ళీ కార్యకర్తలు అందరితోనూ మాట్లాడతాను అని చెప్పి మొదలుపెట్టారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఏం జరగబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో? జగన్ హైబర్నేషన్లోకి పోవడం 18 నెలల ముందు కాదు, అంతకుముందు 5 సంవత్సరాల ముందే వెళ్ళిపోయాడు. ఆయన అధికారంలోకి వచ్చిన రోజే ఆయనకు పార్టీకి ప్రజలకి సంబంధాలు కట్ అయిపోయినాయి. ఆయన పబ్జీ ఆడుకుంటున్నాడు అని, ఆయన ఏం చేస్తున్నాడో మనకు తెలియదు, కానీ ఆమూల సౌధంలో అంతఃపురంలోనే కాలం గడిపేశాడు ఆయన 5 ఏళ్ళుగా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఈ 18 నెలలు కూడా అంతే. అది ఆయన మనస్తత్వం, ఆయన జీవన విధానం. కానీ ఆ రోజు ఏమైందంటే ఆయన చుట్టూరు పెద్ద బృందం ఉండేది. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇట్లా ఒక పెద్ద మంద. ఆయన చేయాల్సిన పనులన్నీ వీళ్ళు చేసేవాళ్ళు. ఏదన్నా ఇబ్బందులు వచ్చినా, లేకపోతే ఏదైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టాలన్నా ఏదైనా కూడా ఈ బృందమే చేస్తూ ఉండేది. ఆయన దురదృష్టం ఈరోజు ఆ బృందం ఏదీ లేదు, ఎవరూ లేరు. దురదృష్టం అంటారా, అదృష్టం అంటారా? ఆయనకు దురదృష్టమే. ఏమంటే ఆయన సొంతంగా ఏ పని చేయడు. ఆయన పని, వీళ్ళందరూ పని చేస్తే అవన్నీ నాయన్ని క్లెయిమ్ చేసుకోవడం ఆయనకు అలవాటు. ఎందుకు అంత మేధస్సు లేదంటారా? అంత ఓపిక లేదు. అంత ఓపిక లేదు. ఆయన ఎవరితోనూ మాట్లాడాలన్నా, ఇంకోటి చేయాలన్నా ఆయనకి అంత ఓపిక ఉండదు. ఇప్పుడు ఏమైంది, ఆయనే బయటికి రాక తప్పల. ఎందుకనంటే రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి చాలా దీనంగా ఉంది. నాయకులు, అగ్రనాయకులందరూ కేసుల్లో, జైళ్లలోనో బెయిళ్లలోనో వాళ్ళ వాదల్లో వాళ్ళు ఉన్నారు. ఈ మాజీ ఎమ్మెల్యేలందరూ మనకెందుకు వచ్చిన గొడవ, ఏ చిన్న సమస్య వచ్చినా ఈరోజు తెలుగుదేశంలో మళ్ళీ మన మీద కేసులు పెడతారేమో, ఇవన్నీ మనం ఎక్కడ ఇబ్బంది పడతామని వాళ్ళు ఇళ్లల్లో ఉండిపోతున్నారు. దీంతో కార్యకర్తలను పట్టించుకునేవాడు లేడు, పార్టీ కార్యక్రమాలు లేవు. ఎక్కడ పార్టీ కార్యకర్తల సమావేశాలని కానీ, లేదా ఒక ధర్నా అని కానీ, ఒక ఇదని కానీ ఏం లేదు. ఎక్కడో ఉత్సాహంగా పనిచేసే 1-2 జిల్లాల్లో మాత్రమే యాక్టివిటీ ఉంది. మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్లో యాక్టివిటీ లేదు. సో ఇది ఇట్నే కంటిన్యూ అయితే రేపు ఎలక్షన్లో వీళ్ళందరినీ నిద్రలేపడం చాలా కష్టమని ఆలోచనతోనే పార్టీని మళ్ళీ పునరుజ్జీవింపజేసుకోవడానికి ఆయన బయటకు రాక తప్పలే.